హైదరాబాద్ లో ఇవాళ జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కు వర్షం గండం పొంచి ఉంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు కీలకమైన మ్యాచ్ వర్షార్పణ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ నెగ్గితే ప్లే ఆఫ్స్ వెళ్లనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. హైదరాబాద్ లో ఇవాళ జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కు వర్షం గండం పొంచి ఉంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు కీలకమైన మ్యాచ్ వర్షార్పణ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ నెగ్గితే ప్లే ఆఫ్స్ వెళ్లనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. హైదరాబాద్ లో ఇవాళ జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కు వర్షం గండం పొంచి ఉంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, సంతోష్, ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దాదాపు గంటన్నర నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తుంది. అయితే ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో విన్ అయితేనే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి మ్యాచ్ లో అంటే ఇది మ్యాచ్ రిజల్ట్స్ ను డిసైడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అటు సన్ రైజర్స్ హైదరాబాద్ కి చాలా కీలకమైనటువంటి మ్యాచ్. కానీ ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే స్టేడియం లోపల పిచ్ భాగాన్ని అంతా కూడా కవర్స్ తో కప్పి ఉంచారు. మ్యాచ్ టైం అంటే కంప్లీట్ గా 7:30 టైం కు పూర్తిగా వర్షం అంటే ఎలాంటి చినుకులు కూడా లేకుండా పూర్తిగా ఆగిపోతేనే మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనీసం చిన్న చినుకులు కురిసినా కూడా మ్యాచ్ ను మరింత పొడిగించే అవకాశం ఉంటుంది. అంటే కనీసం 10 ఓవర్ల మ్యాచ్ అయినా ఆడించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాదాపు 8:30కు మరొకసారి చూస్తారు. అప్పటికి వెదర్ ఏ విధంగా ఉంది అనేది కంప్లీట్ గా వర్షం కురుస్తూనే ఉంటే మరొక గంట పాటు వెయిట్ చేస్తారు. అంటే లాస్ట్ 9:30 వరకు కూడా వెయిట్ చేసి చూసిన తర్వాత 9:30 తర్వాత కూడా వర్షం కురిసే అవకాశం ఉంటే మాత్రం పూర్తిగా మ్యాచ్ ను రద్దు చేసే అవకాశం ఉంటుంది. మొన్న జరిగినటువంటి కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో కూడా ఒక మ్యాచ్ ఈ సీజన్ లో వర్షం కారణంగా రద్దు అయింది. సో ఈ రోజు కూడా అప్ టు నైట్ 9:30 వరకు కూడా కంప్లీట్ గా వర్షం కురిసా లేకపోతే ఏమాత్రం చిన్న చినుకులు ఉన్నా కూడా పూర్తిగా మ్యాచ్ ను రద్దు చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ రోజు కీలకమైనటువంటి మ్యాచ్ అవడంతో ఫ్యాన్స్ ఇప్పటికే స్టేడియం కు చాలా చేరుతున్నారు. ఉదయం వరకు కూడా పూర్తిగా ఎండ ఉంటుంది. మధ్యాహ్నం టైంలో కూడా చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాభావ సూచన ఏమాత్రం లేదు. కాబట్టి అప్పటికే ఫ్యాన్స్ వేలాదిగా స్టేడియం పరిసరాల్లోకి చేరుకున్నారు. కానీ ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, భారీ వర్షం కురుస్తూ ఉండడంతో కనీసం ప్రేక్షకులు ఉండడానికి కూడా ఎక్కడ నీడ కూడా లేకుండా పోయింది. అంటే వర్షం నుంచి తలదాచుకోవడానికి ఉండే ప్లేస్ కూడా లేకపోయింది. క్యూ లైన్స్ లోనే ఇంకా వెయిట్ చేసి చూడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి స్టేడియం లోపలికి అనుమతిస్తే మేము లోపలికైనా వెళ్తామని చెప్పి వీళ్ళు పేర్కొన్నప్పటికీ ఆల్మోస్ట్ 6 తర్వాతనే గేట్స్ ఓపెన్ చేస్తామని చెప్పడంతో ఇంకా క్యూ లైన్స్ లోనే ప్రేక్షకులంతా బయట వెయిట్ చేసి ఉండడాన్ని అయితే మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఉప్పల్ పరిసరాల్లో ఉన్నటువంటి వెదర్ ను కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ ఇంకొక గంట పాటు కంటిన్యూస్ గా వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి స్టార్ట్ సమయానికి 7 గంటలకు కానీ 7:30కి కానీ వర్షం పూర్తిగా ఆగిపోయి ఎలాంటి చిన్న చినుకులు కూడా లేకుండా ఉంటేనే మ్యాచ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సంతోష్, రైట్, థ్యాంక్ యూ రవి. హైదరాబాద్ లో ఇవాళ జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కు వర్షం గండం పొంచి ఉంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు కీలకమైన మ్యాచ్ వర్షార్పణ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ నెగ్గితే ప్లే ఆఫ్స్ వెళ్లనుంది సన్ రైజర్స్ హైదరాబాద్.
కింద తీసిరా వద్దు